అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు తర్వాత వైస్ చైర్మన్ మొత్తం అందరు కూర్చొని ఈరోజు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. అయ్యా, ఈరోజు నిజాలు మాట్లాడుతూ ఉంటే మళ్ళా గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు ఎగర వేసుకుంటా ఉన్నారు. అది అసలు మీరు మాట్లాడడం ఏదైనా పద్ధతిగా ఉందా? మీరు ఒక ఎమ్మెల్యేని, ఒక నియోజకవర్గం ఒక ఎమ్మెల్యేని నీకేం సంబంధము, అసలు ఏంది మాట్లాడుతున్నావు అని అడుగుతా ఉన్నావు. అసలు నీకేం సంబంధము నరసింహులు గారు అని మాట్లాడుతా ఉన్నాను. మీ మాదిరిగా రెస్పెక్ట్ లేకున్నట్ల ఒక ఏకావసనంతో మాట్లాడడం మా నాయకులు, మా బీజేపీ సిద్ధాంతం మాకు నేర్పియలేదు. మీకు మేము రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతూ ఉన్నాము. కాబట్టి కొంచెం ఒకటి తెలుసుకొని మాట్లాడు నువ్వు నరసింహ గారు. అసలు ఇంటికి గెలిచి రచ్చ గెలిచి అంటున్నావు. అసలు ఆ పదము నీకు మాట్లాడడానికి నీకు ఇంటికి నోటికి ఎలా వస్తా ఉంది? నేను అడుగుతా ఉన్నాను, నీకు సమాధానం నాకు చెప్పాల్సింది నువ్వు ఎప్పటికైనా కానీ. మా 8వ వార్డులో మన 2019 ఎలక్షన్ లోన ఇంటి గెలిచి అంటే నీ ఇంటి మా వార్డు గెలిచి చేత కాకున్నట్ల నువ్వు అది ఎవరైతే ఇక్కడ తెలుగుదేశం పక్కన నిలబడిన కౌన్సిలర్లను కానీ ప్రతి జనసేన కౌన్సిలర్లు కానీ బీజేపీ కౌన్సిలర్లు కానీ వాళ్ళందరినీ ఏందేంది మాట్లాడి ఏందేంది చేసి నువ్వు వాళ్ళ దౌర్జన్యంతో పాటు ఎలక్షన్ జరిపిపోకున్నట్లా చేసినావు. ఆ ప్రజలకు, మా ఆదోని ప్రజలకు అందరూ తెలుసు. మీ వైసీపీ నాయకులు కౌన్సిలర్ 42 మంది కౌన్సిలర్కి తెలుసు. నిదర్శనం నిన్నే పెట్టుకున్నారు అందరూ. ఒక 7-8 మంది కాక అట్లనే చేసినారు, జోరు జబర్దస్త్ చేసి. మళ్ళా నువ్వు ఈ రోజు నువ్వు ఇంటికి గెలిచి రచ్చ గెలుస్తా అంటున్నావు. ఆదోని ప్రజలు అంత సామాన్యులు కాదు నరసింహులు గారు. నువ్వు అలా మాట్లాడడం పద్ధతి కాదు. ఒక ఎమ్మెల్యేని మాట్లాడడం అది పద్ధతి కాదు. వైఎస్ఆర్ కాలనీ దాని గురించి మాట్లాడుతా ఉన్నావు. అవునయ్యా, కలెక్టర్లకి ఎవరి మీద అయితే నమ్మకము అది ఇది ఉందని చెప్పేసి ఎమ్మెల్యే గారికి డౌట్ ఉంది కాబట్టి వాళ్ళ మీద పోయి చేసినాడు. మీరు చేయలేదు అంటున్నారు కదా, మీకెందుకు భయం అని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినారు మీరు? అంటే మీకు భయం ఉండగానే అది పెట్టినది మీ ప్రెస్ మీట్. కానీ అది ఎంక్వైరీ అయి జరుగుతా ఉంది. అది చేసిన నిందితులు ఎవరైతే ఉంటారో చట్ట విధంగా ఖచ్చితంగా వాళ్ళకి శిక్షలు తప్పవు. ముందుంది ముసల పండగ అని చెప్పేసి మా అన్న అంటుంటాడు. అదైతే వాస్తవము. జాగ్రత్త. మీరు ఒక 4 కూర్చొని మాట్లాడి ఈ విధంగా ఇట్లా మాట్లాడే పద్ధతి కాదు నరసింహు. ఇంకా ఒకటి, మొన్న ఏంది కౌన్సిలింగ్ మీటింగ్ లోన ఒకసారి మాట్లాడినావు, ఎస్టీ దళితులం మేము అని చెప్పేసి. ఈ రోజు ఎస్టీ దళితులు అంటున్నావు. నువ్వు ఒక్కనే కాదు, ఎస్టీ దళితులం అందరం ఉన్నాం, మేము కూడా ఉన్నాం. మాకు కూటమిలోన తెలుగుదేశంలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు, బీజేపీలో కూడా ఉన్నాం. మేము దళితులంగా, ఎస్టీలుగా. అసలు నువ్వు దళితులని ఎవరు అన్నారు, ఎస్టీలని ఎవరు అంటున్నారు? అంటే నీ నోటితో నువ్వు అని నువ్వేమో మమ్మల్ని అందరినీ కించపరుస్తున్నావా? నీకు ఎవరిచ్చారు ఈ హక్కు నువ్వు ఈ విధంగా మాట్లాడడము? పార్టీలో పార్టీ తరంగా మాట్లాడడం పద్ధతిగా. నువ్వు ఎస్టీలు దళితులు అని చెప్పేసి ఎవరైనా ఆపోజిట్ ఎవరైనా మాట్లాడినారా? నువ్వు తెలివి ఉండి మాట్లాడుతున్నావు, తెలివి లేక మాట్లాడుతున్నావా? నీవు ఒక నియోజకవర్గంలో ఆదోనిలో వైస్ చైర్మన్, అది గుర్తుపెట్టుకో. నీకు తగినంత మాటలు మాట్లాడితేనే అది ఎవరైనా జనాలు ఒప్పుకుంటారు నరసింహులు గారు. నువ్వు తీరి మాటలు మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు. ఆయన ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ ఎవరు చాలా ఉన్నారు. మేము ఎస్టీలమే, మేము దళితులమే కాదని మిమ్మల్ని ఎవరైనా అన్నారా? అట్లా అనేవాళ్ళు పక్కన కూర్చున్నావు కదా నువ్వు. ఎస్సీలు దళితులు కూర్చులే పోలే అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు పక్కన కూర్చొని మాట్లాడుతున్నావు. ఈ రోజు నువ్వు ప్రజలకి, ఎవరైతే ప్రజలకి ఆదోని బాగుపడాలని చెప్పేసి ఈ రోజు స్వచ్ఛతంగా చేయాలని చెప్పేసి ఒక ఎమ్మెల్యేని నిందిస్తా ఉన్నావు. నీకు ఎంత మాత్రం న్యాయం ఇది? ఎవరైతే నిన్ను ఎస్టీలు అన్నారో, మనల్ని దళితులు అన్నారో అందరు నీ పక్కనే ఉన్నారు. వాళ్ళు మాలో ఎవ్వరు లేరు. గుర్తుపెట్టుకున్న అసెంబ్లీ ఇలాంటివి ఇంకొకసారి మాట్లాడితే పద్ధతిగా ఉండదు. ఇంటికి గెలిచి రచ్చ గెలిచి అంటున్నావు. అది నీ మీదే వదిలేసినాం ఆ మాట. నిదర్శనంగా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు మొత్తం నీ మీదే నిదర్శనం చేసుకొని నీదే వాళ్ళకి దారి చూపించినావు అప్పట్లో. గుర్తుపెట్టుకున్న నరసింహులు గారు.